గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ ఏప్రిల్ 21న మన ఎగ్జామ్స్ రాయడం జరిగిందనమాట. మనము మన గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వరకు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ మనం సక్సెస్ఫుల్గా చేయడం వలన చాలా వరకు క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా రావడం జరిగింది. వాటితో పాటు మనం ఒకటి చేయడం ఏదంటే నెక్స్ట్ కటాఫ్ విషయంలో ఒక వీడియో చేయడం జరిగింది. వాటికి ఎప్పుడు లేనంతగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం జరిగిందనమాట. మనకు యాక్చువల్గా మన పివిఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్లాసులు డిస్కస్ చేయడమే కానీ నెగిటివ్ కామెంట్స్ అనేది నెక్స్ట్ కటాఫ్ గురించి కానీ అలా అంచనా వేయడం అనేది ఒక అవసరం కాదనమాట. ఇప్పుడు ఈ కటాఫ్ విషయం అనేది మన వాళ్ళకి ఒక అంచనా వరకు రావచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. లాస్ట్ టైము 1000 మెంబర్స్ రాశారు, 1000 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు 1000 పోస్ట్సే ఉన్నాయి అన్నమాట. లాస్ట్ టైం కటాఫ్ వచ్చేసి మెయిన్స్కి 1:50, ఇప్పుడు కటాఫ్ వచ్చేసి 1:12. 1:50 ఉన్నప్పుడు 33 నుంచి 53 కటాఫ్ ఉండేది జిల్లాకు వేరియేషన్ పరంగా. కానీ ఇప్పుడు ఎంత ఉంటుందో మీరే వేరియేషన్ చేసేయండి. ఒక జిల్లాలో 20 ఉన్నాయి, 40 ఉన్నాయి, 100 కూడా ఉన్నాయి పోస్టులు. జిల్లాల పరంగా చూస్తే బీసీఏకి ఎన్ని, బీసీబీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, సపరేట్ పోతే 1 to 10 ప్రతిదానికి 1 to 10 లోపే, 1 to 5, 1 to 10 అంతే ఉన్నాయి. కానీ చాలామంది వరకు కొందరు ఏమని చెప్తానంటే నాకు 65 వచ్చాయి నోటీస్ పోను, కొందరు 70 వచ్చాయి నోటీస్ పోను అని చాలామంది చెప్తున్నారు. వారిని మనం వాళ్ళు నిజం చెప్తారో అబద్ధం చెప్తారు, వాళ్ళని బేరీ చేసుకొని చేసినా కానీ మనం చెప్పిన అనాలిసిస్ ప్రకారం 60 to 70 అనేది కరెక్ట్ అవుతుంది. మనము ఆ వీడియోలో చేసింది 60 to 70 కటాఫ్. ఒక జిల్లాలో 60 చెప్పాము, కొన్ని జిల్లాల్లో 67, 70 కూడా చెప్పాము. వాటిలో 20 పోస్టులు 30 పోస్టులు ఉండడమే కారణం అనమాట కటాఫ్ ఎక్కువ ఉండడానికి. ఇప్పుడు అదేవిధంగా 1:12కి ఎంత ఉంటుందో మీరే అంచనా చేయండి. అంచనా వేసి మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు కామెంట్ బాక్స్లో కూడా చెప్పగలరు. అదేవిధంగా చెప్తారని ఆశిస్తున్నాను. దాన్ని బట్టి మీరే ఒక అంచనాగా రాగలుగుతారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను కటాఫ్ ఈ కటాఫ్ చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు ఏం చెప్పారంటే మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారము మెయిన్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కాలేరు, వాళ్ళు నష్టపోతారని చెప్పారు. నేను 60 to 70 అని చెప్పాను, కానీ చివరిలో ఏం చెప్పాను తెలుసు కదా, వీటి నుంచి ఇంకా ఒక 10 మార్క్స్ తగ్గే అవకాశమే ఉంది కానీ పెరిగే అవకాశం లేదని చెప్పాను. ఇంకా 10 మార్కులు తగ్గే అవకాశం ఉంది నేను అంటే 50 to 60 కూడా అంచనా వేసుకోవచ్చు. ఓకే, మన అంచనా 50+ ఉన్న వాళ్ళంతా మెయిన్స్ ప్రిపేర్ కావచ్చు అని చెప్పాను. కానీ మన అంచనాలు కూడా తప్పులు ఉంటాయి, అన్నీ కరెక్ట్ ఉంటాయని చెప్పలేమన్నమాట. కాబట్టి అందరికీ ఒక రిక్వెస్ట్ ఏదంటే కంపల్సరీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 40+ ఉన్న ప్రతి ఒక్కరూ మెయిన్స్కి ప్రిపేర్ కాండి. 40+ ఉన్న ప్రతి ఒక్కరూ మెయిన్స్కి ప్రిపేర్ కాండి. దానివలన నష్టము లేదు, ఏముండదు. 100% ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. 40+ వస్తానే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యామని అనుకోండి, ప్రిపేర్ కాండి. రిజల్ట్ ఎప్పుడు వస్తాయి లేదు కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ 60-70ని ఒక అనాలిసిస్గా మనం చెప్పిన దాన్ని 100% కరెక్ట్గా అనుకోవద్దండి. నేను చెప్పాను వాటికన్నా ఒక 10 మార్క్స్ తక్కువ కూడా ఉండొచ్చని. ఓకే, ఆ విధంగా ఈ అనాలిసిస్ గురించి మనకు మెయిన్గా వీటిలో మన అనాలిసిస్ గురించి ఒక క్లాసెస్ చేస్తే వాటి గురించి రెస్పాన్స్ ఎక్కువ అవుతుంది. కానీ మనం ఒక క్లాసు కంపల్సరీ ఒక 10 మార్క్స్ వీటిలో వస్తాయి అంటే ఇంకా వాటి గురించి రెస్పాన్స్ అనేది తక్కువగానే ఉంటుంది. ఈ అనాలిసిస్ గురించి అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అనాలిసిస్ అనేది ఓన్లీ ఒక ఎక్స్పెక్టెడ్ అనాలిసిస్ అది, అంతేగాని వాటిని రాంగ్ అనాలిసిస్ అని చెప్పేదానికి లేదు. ఎవరి ఒపీనియన్ ఆ విధంగా ఉంటుంది. ఒపీనియన్ అంటే కంపల్సరీ 1:12 కాబట్టి ఈ విధంగానే ఉంటుంది. కావాలంటే కటాఫ్ వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ నా ఉద్దేశం 50 కన్నా ఏ డిస్టిక్ కూడా ఆల్మోస్ట్ తగ్గదు. ఒక ప్రకాశం డిస్టిక్ ఏమైనా తగ్గితే చెప్పలేం, కానీ ఏ డిస్టిక్ కానీ 50 కన్నా తగ్గదని నా అంచనా ప్రకారం. ఓకే, 1:12 కాబట్టి. ఓకే, ఈ విధంగా మనము 1:12తో 50+ లేదా 40+ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు 40+ ఉన్న ప్రతి ఒక్కరు మెయిన్స్కి అయితే ప్రిపేర్ కాగలరని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎవరు నష్టపోకూడదు మన ఇన్స్టిట్యూట్ నుంచి. ప్లస్ పాయింట్స్ ఉండాలి కానీ మన ఇన్స్టిట్యూట్ నుంచి
మామూలుగా నెగిటివ్స్ అయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి 100% ఉండకూడదు. వీటిని మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు మళ్ళీ స్పెషల్గా ఇది చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అనాలిసిస్ అంతా పక్కన పెట్టేసేయండి, మెయిన్స్ ప్రిపేర్ కాండి. అనాలిసిస్ అంతా పక్కన పెట్టేసేయండి, మెయిన్స్కి ప్రిపేర్ కాండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ.